ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది మనసులో కలవరంగా ఉంది? మనసంతా కూడా ఆందోళనగా ఒక రైలు పరిగెత్తుతున్నట్టు మీ గుండెంతా కూడా టూ మెనీ థాట్స్, టూ మెనీ థింగ్స్ ఆన్ యువర్ మైండ్. ఈరోజు అపవాది మనల్ని అటాక్ చేయాలంటే మొట్టమొదటిగా మన మైండ్ని అటాక్ చేస్తూ ఉంటాడు, మన మనస్సుని. మనసంతా కూడా ఒక్కటి పైన ఉండకుండా జంపింగ్ ఆన్ టు ది అదర్, నో పీస్, కలవరంగా ఏదో చేసేద్దామని ఏం చేయకుండా, ఏదో ప్రయత్నిద్దామని అసలు ఏం చేయకుండా, దేవుడు ఉద్దేశించిన కార్యంలో మన జీవితంలో జరగకుండా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. పిలుపుకి విరుద్ధంగా, పిలుపుకి వేరుగా, పిలుపుకి వేరే దారిని చూపిస్తూ, ఇది కాదు ఇంపార్టెంట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటూ మీ మనసుని పాడు చేస్తూ, డిస్ట్రాక్ట్ చేస్తూ, వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా తప్పటి మార్గంలో నడిపిస్తున్నాడేమో చూసుకోండి. నేను ఈ కలవరాల నుండి నేను ఎలాగ బయటికి రావాలి? మీకు ఆ ప్రశ్న ఉన్నట్లయితే సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో జస్ట్ సిట్. దేవుని సన్నిధిలో చెప్పుకోండి, రైట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేయాలని దేవుడు ఉద్దేశించాడు, కానీ మీరు ఏం చేస్తున్నారు? జస్ట్ టేక్ ద టైం. ఒక పని తర్వాత ఇంకోటి వేగంగా ఏదేదో చేసేద్దాం అనుకుంటే ఏం చేయలేకపోతున్నాను. ప్రభా, నాకు సమాధానం దయచేయి.